మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. సో ఈరోజు మనం తెలంగాణ హైకోర్టు అలాగే డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చాలా మందికి డౌట్ వస్తుంది. సో ఎగ్జామ్లో నెగిటివ్ మార్క్ అనేది ఉంటుందా అని చెప్పి చాలా ఆస్పిరెంట్స్ అనేది అడగడం జరుగుతుంది. సో దాని యొక్క వివరాలు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే నేను చెప్పేది ఏంటి అంటే ఖచ్చితంగా నెగిటివ్ మార్క్ అనేది ఉండదు. అయితే మేడం మీరు ఎలా చెప్తున్నారు, మీకు ఎలా తెలుసు, ఏమైనా ప్రూఫ్ ఉందా అని అడగొచ్చు. నేను ఈ యొక్క వీడియోలో మీకు ఖచ్చితంగా ప్రూఫ్తో పాటు వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. ఓకే, పిఆర్ అకాడమీ అంటే నమ్మకాన్ని ప్రతిరూపం. ఏదైనా ప్రూఫ్ ఉంటే కనుక చూపిస్తాం, లేకపోతే మేము అక్కడి నుంచి ఇంకా దాని గురించి మాట్లాడడం. ఖచ్చితంగా ఇది నిజం అంటే ఏదైనా నెగిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా ఏ ఒక్క ఆస్పిరెంట్కి కూడా షేర్ చేయం. దాని గురించి వీడియోస్ చేయడమైనా మానేస్తాం, కానీ ఖచ్చితంగా నెగిటివ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయం. బాగా ఇన్ఫర్మేటివ్, దానికోసం ఎంత ఫైట్ అయినా చేస్తాం, కానీ నెగిటివ్ మాత్రం చెప్పాం. పిఆర్ అకాడమీ అంటే నమ్మకానికి ప్రతిరూపం. చాలా మంది ఆస్పిరెంట్స్ కూడా ఒకే దాంట్లో నమ్ముకుని ఉండాలి. సార్ ఫస్ట్ నుంచి నేను మిమ్మల్ని నమ్మాను, మీరు ఏం చెప్తే అదే కరెక్ట్. అలాంటి స్టూడెంట్స్ అందరూ చాలామంది మన అకాడమీలో ఉన్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వీడియోస్ అనేవి ఏదైనా ఉంటే పాజిటివ్ మాత్రమే చెప్తాం, ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలుసుకొని చెప్తాం. తెలియకపోతే అడిగినాక తెలిస్తే చెప్తాం, తెలియకపోతే తెలుసుకొని మరీ చెప్తాం. ఓకే, ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఓకే చూడండి. అయితే ఇప్పుడు నేను మీకు ఎక్కడ ప్రూఫ్ నుంచి ఎందులో నుంచి తీసారు. మనం వెబ్సైట్లోకి వెళ్తే టీఎస్ హైకోర్టు యొక్క వెబ్సైట్లోకి వెళ్తే మనకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ మొత్తం అన్ని డీటెయిల్గా వస్తాయి. కావాలంటే మీరు ఒకసారి చెక్ చేయండి. అయితే హైకోర్టులో 8 ఉంటుంది, డిస్ట్రిక్ట్ కోర్టులో నెంబర్ 9 అనేది ఉంటుంది. ఈ రకంగా మీరు ఒకసారి చెక్ చేయండి. ఓకేనా. 9th ఇక్కడ చూడండి, ఇలాగా మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అని ఉంటుంది. ఓకే, మీరు కూడా చెక్ చేయండి. ఓకే, డౌట్ ఏమైనా ఉంటే. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చారు చూడండి. ఈ యొక్క అన్ని పాయింట్స్ లో ఖచ్చితంగా ఎక్కడ నెగిటివ్ మార్క్ అనేది మార్క్ చేసలేదు, వాడు చెప్పడం కూడా చెప్పలేదు. ఎలా ఇచ్చారు ఇందులో ఫస్ట్ పాయింట్ అనేది చూడండి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి అంటే ఏ స్టాండర్డ్కి తగ్గట్టు ఆ స్టాండర్డ్కి ఉంటుంది. ఇందులో మొత్తం 3 రకాల క్వాలిఫికేషన్ తగ్గట్టు ఉంది. 10th ఉంది, అలాగే ఇంటర్మీడియట్ ఉంది, అలాగే డిగ్రీ బేస్డ్. ఓకే, మొత్తం 10th, ఇంటర్, అలాగే డిగ్రీ. మొత్తం ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయి? మొత్తం 17 రకాల పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. అందులోని 2టికి ఎగ్జామ్ అనేది లేదు. ఓకే, మిగతా రిమైనింగ్ ఇంకా 15 రకాల పోస్టులు ఉన్నాయి. ఈ 15 రకాల పోస్టుల్లోని ఇందులోని 3టికి 3 పోస్టులకి OMR బేస్డ్ ఎగ్జామ్ ఉంది. మిగతా అంతా ఆన్లైన్ ఎగ్జామ్ ఉంది, కానీ ఒక్క 3టికి మాత్రం OMR బేస్డ్ అనేది ఉంది. మిగతా ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? మిగతా 12 ఉన్నాయి. ఈ 12 రకాల పోస్టులో కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు. అంటే ఈ మొత్తం ఈ 17 రకాల పోస్టులు కూడా ఎక్కడ మెన్షన్ చేసింది లేదు. అయితే ఇక్కడ 10th క్లాస్ 10th క్లాస్ సంబంధించినటువంటి పోస్టుకి తగ్గట్టు అంటే ఆ యొక్క క్వాలిఫికేషన్ తగ్గట్టు పోస్టులు వాళ్ళకి ఆ స్టాండర్డ్కి తగ్గట్టు మాత్రమే, వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ తగ్గట్టు మాత్రమే క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. అలాగే ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ అంటే ఆ రేంజ్కి తగ్గట్టే. ఇంకా డిగ్రీ మొత్తం 12 రకాలు. ఇంటర్లో 10th క్లాస్లోని 2 రకాల పోస్టులు, ఇంటర్లోని 4 రకాల పోస్టులు, అలాగే డిగ్రీ డిగ్రీలో మొత్తం 12 రకాల పోస్టులనే ఉన్నాయి. అంటే ఆ యొక్క స్టాండర్డ్కి తగ్గట్టు మాత్రమే ఉన్నాయి, అంతకుమించి హై లెవెల్లో అనేది లేదు, క్వశ్చన్స్ అనేది అడగనే లేదు. వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా, ఆ యొక్క క్వాలిఫికేషన్ తగ్గట్టు మాత్రమే క్వశ్చన్స్ అనేవి ఆ లెవెల్ బేస్డ్ మాత్రమే ఉంటుందని. ఫస్ట్ పాయింట్ అది. అలాగే సెకండ్ పాయింట్లోని మొత్తం ఒక్కొక్క పోస్ట్కి అంటే ఒక పోస్ట్కి 40 మార్కులు, ఇంకొక పోస్ట్కి 50 మార్కులు, ఇంకొక పోస్ట్కి 90 మార్కులు, ఇంకొక పోస్ట్కి 100 మార్క్స్. ఒక్కొక్క దానికి అంటే ఒక్కొక్క పోస్ట్కి తగ్గట్టు మార్క్స్ వెయిటేజ్ అనేది ఉంది. ఓకే, ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు? మొత్తం 60 క్వశ్చన్స్. అయితే ఇందులోని జనరల్ నాలెడ్జ్ ఇక్కడ ఇన్ని రకాలు చూసాం కదా. అయితే ఇందులో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి? జీకే, జనరల్ నాలెడ్జ్, అలాగే జనరల్ ఇంగ్లీష్, కొన్నిటికి కొన్నిటికి కంప్యూటర్ ఉంది. కొన్నిటికి కంప్యూటర్ ఉంది, కొన్నిటికి కంప్యూటర్ ఉంది, ఇంకొన్నిటికి స్కిల్ టెస్ట్ అనేది ఉంది. ఆ యొక్క పోస్ట్కి తగ్గట్టు 4 రకాలు. ఒకదానికి జనరల్ నాలెడ్జ్ ఉంది, జనరల్ ఇంగ్లీష్ ఉంది, కంప్యూటర్ ఉంది, స్కిల్ టెస్ట్ ఉంది. అంటే ఆ యొక్క పోస్ట్కి తగ్గట్టు. రెండో పాయింట్లో ఆ రకంగా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, అయితే ఇక్కడ ఇందాక చెప్పినట్టు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. మొత్తం ఎన్ని నిమిషాలు అంటే 120 minutes అని చెప్పారు.
ఓకే, థర్డ్ పాయింట్ చూడండి. సో థర్డ్ పాయింట్లోని సో ఏదైతే ఎగ్జామ్ ఉందో ఈ మొత్తం 15 రకాల పోస్టులు అన్నిటికీ కూడా ఎగ్జామ్ అనేది ఒక్క హైకోర్టుకి ఆఫీస్ సబార్డినేట్లో మాత్రమే తెలుగు మీడియం అలాగే ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. సో వాటితో పాటు డిస్ట్రిక్ట్ కోర్ట్ మాత్రమే తెలుగు అండ్ ఇంగ్లీష్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. హైకోర్టులో ఎక్కడ ఒక్క ఆఫీస్ సబార్డినేట్ తప్ప ఇంకెక్కడ మెన్షన్ చేయలేదు, బోత్ లాంగ్వేజ్. ఫోర్త్ పాయింట్ చూడండి, ఇక్కడ ఏం చెప్పారంటే అంటే ఇప్పుడు ఏదైనా ఎగ్జామ్ రాసినప్పుడు మినిమం క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది కదా, లైక్ ఇప్పుడు మనం 10th క్లాస్ ఇంటర్లో జస్ట్ పాస్ మార్క్ అంటాం కదా, సో అలా అనమాట. ఈ ఫోర్త్ పాయింట్లో సో ఎలిజిబుల్ అనేది ఒక్కొక్క కమ్యూనిటీకి ఎలా మెన్షన్ చేశారు అంటే సో 40% అనేది ఓసీ వాళ్ళకి, అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 40%, బీసీ క్యాండిడేట్స్కి 35%, అలాగే 30% అనేది ఎస్సీ ఎస్టీ అలాగే పిహెచ్ క్యాండిడేట్స్కి ఎంత పర్సెంట్ 30%. సో బీసీ వాళ్ళకి 35%, ఓసీకి ఈడబ్ల్యూఎస్కి 40% అని చెప్పారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏ పాయింట్లో కూడా ఎక్కడ నెగిటివ్ మార్క్ అనేది మెన్షన్ చేయలేదు. ఓకే, అర్థమవుతుంది కదా, ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో కాంట్రాక్ట్ బేసిక్ వాళ్ళకి అలాగే అవుట్ సోర్సింగ్ బేసిక్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఎగ్జామ్లోని అంటే ఇయర్కి 2 మార్క్స్ ప్రకారం అంటే వాళ్ళకి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, సో దాన్ని బేస్ చేసుకొని 2 మార్క్స్ అనేది 1 ఇయర్కి 2 మార్క్స్ అనేది యాడ్ చేస్తారని ఈ యొక్క దీంట్లో చెప్పడం జరిగింది. కానీ అంతకుమించి ఎక్కడా సరే నెగిటివ్ మార్క్స్ అనేవి మెన్షన్ చేయలేదు, దాని గురించి ఎక్కడ డీటెయిల్గా కూడా చెప్పలేదు. సో ఇంకా చాలామంది డౌట్ వస్తుంది, సో ఇంగ్లీష్ ఆర్ తెలుగు అని, సో ఎక్కడ మెన్షన్ చేయలేదు. మేబీ మేము కూడా కరెక్ట్గా చెప్పలేము, ఎందుకంటే మీరు ఎలా ఇప్పుడు ఏదైతే చెప్పారో సో మీరు దాన్ని స్ట్రాంగ్గా నమ్మారు అనుకోండి, అక్కడికి ఎగ్జామ్లోకి వెళ్ళిన తర్వాత అలా ఇచ్చిన తర్వాత మరి ఇంకేం చేయలేం, అనవసరంగా అప్పుడు మీరే అని అంటారు. సో అంటే మ్యాక్సిమం చాలా వరకు మేబీ బైలింగ్వల్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే సో గవర్నమెంట్ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ చెప్తూ ఉంది. సో ఎందుకంటే మదర్ టంగ్ ఏదైతే ఉంటుందో దాంట్లో కూడా క్వశ్చన్ పేపర్ ఇస్తారని, కానీ చూడాలి ఏమవుతుందని. సో దానిపైన కన్ఫర్మ్ అనేది లేదు. ఓకే, సో ఈ యొక్క వీడియో అంతా చూసాం కదా, సో ఇందులో ఎక్కడ నెగిటివ్ మార్క్ అనేది మెన్షన్ చేయలేదు. సో ఒకవేళ మెన్షన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా చెప్తాం. సో మిగతా వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు, సో ఇంకా అదొద్దు. ఎవరైనా నమ్మాలి అనుకుంటే ఒక్కరిని స్ట్రాంగ్గా బాగా తెలిసిన వాళ్ళని నమ్మండి, కానీ లేకపోతే ఇంకొద్దు. సో ఈ వీడియో అనేది మనం డీటెయిల్గా తెలుసుకున్నాం. సో ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే సో క్లియర్గా చెప్పడానికి మాత్రమే ట్రై చేసాం. చాలామంది అంటారు మేడం మేము చెప్పేదానికన్నా మీ పైన అందరూ ట్రస్ట్ చేస్తారు, మిమ్మల్ని హోప్ చేస్తారు, మిమ్మల్ని నమ్ముతారు, కాబట్టి మీరు చెప్పండి, మీరు చెప్తే మిగతా వాళ్ళంతా సెట్ అవుతారు. ఇంకా వీళ్ళు ఇది అది అందరూ చూస్తున్నారు, మిగతా యూట్యూబ్ ఛానల్స్ చూస్తున్నారు, వాళ్ళు ఇలా చెప్తున్నారు, సో మేము మళ్ళీ ఖచ్చితంగా ఎందుకు అనవసరంగా మార్క్స్ అనేవి అంటే హోప్ అనేది మాకు పోతుంది. సో ప్లీజ్ మీరు చెప్పండి మేడం, వింటారని చెప్పి చాలామంది స్టూడెంట్స్ అడగడం జరిగింది. సో అందుకని చెప్పి ఈ యొక్క వీడియో కూడా చేయడం జరిగింది. అలాగే చాలామందికి డౌట్ కూడా ఉంటుంది కదా, సో అందుకని చెప్పి వీడియో అనేది చేయడం జరిగింది. ఓకే, సో అలాగే ప్రతి ఒక్కరూ మన యాప్ని పర్చేస్ చేసుకోండి. మన యాప్లో ఫుల్ కోర్స్ అనేది ఉంది. ఓకే, సో మీకు యూజ్ అవుతుంది. ఇంకా అడుగుతున్నారు బుక్స్ ఏమైనా కావాలని, సో దయచేసి ఈ యొక్క బుక్స్ కాకుండా మన దగ్గర కోర్స్ ఉంది, ఒక్కసారి చూడండి. అన్నిటికీ డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి. సో చూసి మీకు నచ్చితే తీసుకోండి. ఇంగ్లీష్ మీడియం అనేది అడుగుతున్నారు చాలామంది, సో ప్లీజ్ ఏం అనుకోవద్దు. సో నెక్స్ట్ ఇయర్ మేబీ ప్లాన్ చేస్తాం, కానీ ఇయర్ అసలు టైం కూడా సెట్ అవ్వదు. సో ఇంకా మధ్యలో ఉండిపోతుంది కోర్స్ అనేది, ఇంకెందుకని చెప్పి మేము ఇయర్ ప్లాన్ చేయలేదు. సో నెక్స్ట్ ఇయర్ మాత్రం ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం కూడా ప్రొవైడ్ చేస్తాం. సో ఈసారికి మాత్రం ప్లీజ్ మిగతా ఇంగ్లీష్ ఉంది, సో ఇంగ్లీష్ మీరు ట్రై చేయొచ్చు. ఓకే, సో కోర్స్ అనేది బాగుంటుంది. మేము నమ్మడం కదా, చాలామంది రివ్యూస్ ఇస్తున్నారు కాబట్టి మేము జెన్యూన్ రివ్యూ అనేది చెప్తున్నాం. సో ఒకసారి చూడండి, నచ్చితే కోర్స్ తీసుకోండి, లేకపోతే లేదు. మిమ్మల్ని ఫోర్స్ చేయడం లేదు, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళ యొక్క రివ్యూస్, సార్ మీ వల్ల మాకు జాబ్ వచ్చింది, సార్ ఈ కోర్స్ మాకు బాగా అనిపించింది, బుక్స్ ఎన్ని బుక్స్ అని చదువుతాం సార్, ఎన్ని బుక్స్ అని మేము కొనుక్కుంటాం, సో చాలామంది ఉంటారు. సో అందుకని చెప్పి ప్రతిరోజు లైవ్స్ కూడా స్టార్ట్ చేస్తాం ఇంకా. సో కోర్స్ కూడా ఒకసారి పర్చేస్ చేసింది, ట్రై చేయండి. ఓకే, సో హోప్ యూ కెన్ అండర్స్టాండ్. సో వీడియో అనేది నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నమస్తే. హాయ్ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.